అమృతారెడ్డి బిహెచ్ఎల్ విశ్రాంతి ఉద్యోగిని. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ సందర్భంగా మీకు ఒక చిన్న కవితను వినిపిస్తాను, మీరు గమనిస్తారని కోరుకుంటున్నాను. ధూమపానమా దూరముండుమా మహోగ్ర రూపము దాల్చకుండను, ప్రపంచమంతా నీమయమంట నీలో ఉన్న దుష్ట శక్తులతో మానవ జాతిని మట్టు పెట్టుటకు ప్రపంచమంతా పడగ విప్పితివి. వయోభేదము ఒకంతలేకను, లింగభేదము ఇంచుకలేకను, స్త్రీలు పురుషులు పోదులు కొడుతూ, పెద్దలు చిన్నలు గొప్పలు ఒట్టుతూ, దమ్ము మీద మరో దమ్ములు తీస్తూ, ధూమపానమా దూరముండమా ప్రక్కవారికి ప్రమాదమిస్తూ, రైలు వింజను పొగగొట్టములా పొగలు కక్కుతూ, నలుదిక్కులలో కాలుష్యమునే కానుకనిస్తూ, ప్రకృతినంతా పాడు చేయుతూ, మానవ జాతి మనుగడనంతా అంతము చేయగా ఆగమేగముగా శరీరమందలి ప్రతిభాగములో కరుణాచారి దయ లేకుండా క్యాన్సర్ జబ్బును ప్రవేశపెడతావు. నీతో శ్రేయము నిష్ప్రయోజనం. చుట్టా బీడి సిగరెట్ గుట్కా జర్దా కిండి మారు పేర్లతో మాయజాలముతో మనుషుల మనసును పీడిస్తున్నావు. ఇల్లు ఒళ్ళును గుల్లగా చేస్తూ, పరువు ప్రతిష్టలు పక్కకు నెడుతూ, సమాజమునే సవాలు చేస్తూ, సమాధి కట్టగా స్వారీ చేస్తున్నావు. ధూమపానమా దూరముండుమా. హితము చెత్తినని ఇరుసుక పడక మతిమంతులుగా యోచించండి. పొగదాగొద్దని చెడిపోవద్దని ప్రేమతో చెప్తే గమనించండి. ధూమపానమా దూరముండుమా. మీ కొరకు మరి 10 మంది కొరకును ఇది మేలని మాటని గమనించండి. మరణానికి కారణమయ్యే పొగను దూరముగాను తరిమేద్దాము. ధూమపానమా దూరముండుమా. ప్రపంచమంతా నీమయమంట. జై హింద్.